నీ ఒంటరితనంలో నువ్వు పడిపోవడానికి ప్రధానమైన కారణం ప్రార్థన చేయకపోవడమే. చాలా మంది యవనస్తులు ఫోన్ చేస్తారు, నేను నిలబడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను దేవునికి దూరం అవుతున్నానన్నా, ఏం చేయాలి. ఏ టైంలో పడిపోతున్నావు బ్రదర్ అని నేను ఫస్ట్ అడిగేది అదే. ఎందుకు పడిపోతున్నావు, ఏ టైంలో పడిపోతున్నావు? అందరి నోట ఒకటే సమాధానం, నేను ఎప్పుడైతే ఒంటరిగా గడుపుతున్నానో నా మొబైల్తో అప్పుడే నేను పడిపోతున్నాను. నేను ఎప్పుడైతే ఒంటరిగా ఉండిపోతున్నానో సహవాసంలో లేకుండా, అదే టైంలో ఆ చీకటి గదిలో నా తలంపులతో నేను పడిపోతున్నా. నా మోహపు ఆలోచనలతో అశ్లీలమైన దృశ్యాల వైపు నేను ఆకర్షింపబడి నేను పడిపోతున్నా. బైబిల్ చెప్పింది నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పడిపోతాం. ఎంత వాక్యంలో దిట్టైనా, ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత బలమైన విశ్వాస అయినా, ఎవరైనా ఇంక్లూడింగ్ దేవుని ఇష్టానుసారుడైన దావీదు గారైనా, ఒంటరితనం అది ప్రభుతో గడిపే సమయం కాకపోతే ఖచ్చితంగా పాపానికి ద్వారాలు తెరిచి ఆహ్వానించిన సమయం. ఖచ్చితమది. నేను మరల అడుగుతున్నాను మొహమాటం లేకుండా, మన జీవితంలో ఎక్కువ సార్లు మనం పడిపోయిన గడియలు ఎప్పుడుంటాయి చెప్పండి? ఒంటరితనం. మనల్ని ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదని అంటే, మనల్ని ఎవ్వరు చూడకపోతే ఖచ్చితంగా మన ఆలోచనలు మారిపోతాయి. మన ఆలోచనలు వెంటనే మారిపోతాయి, విత్ ఇన్ సెకండ్స్ లో మారిపోతాయి. మనల్ని ఎవరైనా చూస్తే మన మాట తీరు ఒకలా ఉంటది, మన చూపు ఒకలా ఉంటది. అదే మనల్ని ఎవ్వరు అబ్జర్వ్ చేయకపోతే మారిపోద్ది. అది కనబడదు బయటికి, కానీ మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏ తలంపులతో మనం నిండిపోయి ఉన్నామో. అందుకే బైబిల్ అన్నది, నువ్వు ఒంటరిగా ఉంటే అది ప్రార్థన సమయమే ఉండాలి. లేదంటే పౌలు గారు అన్నారు, ఒంటరిగా ఉండొద్దు తిమోతి. నిన్ను పాపం ప్రేరేపిస్తున్నప్పుడు, దాన్ని పంజా విసిరి నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు, దాని గేలానికి నువ్వు చిక్కుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి, లేదా ప్రభుతో సహవాసం ఉండే ప్రార్థనలో ఉండాలి. ఇది కాకుండా నువ్వు ఏ తలంపులతో కూర్చున్నా పడిపోతావు.